హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంటికాడ మా ఫ్రెండ్స్ అందరం ఉన్నాము, ఖాళీగా ఉన్నాం కదా అని చేపలకి ఫిషింగ్ అని వెళ్దామని అందరం అయితే అనుకున్నాము. ఇప్పుడే ఇక్కడ చెరువు కాడికి అయితే రావడం జరిగింది, కొంచెం మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో. మేము దాని గురించి ప్రిపరేషన్ ఏందో మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గోధుమ పిండి తీసుకున్నారు, దాంట్లో ఎగ్ మిక్స్ చేస్తుర్రు. అట్లనే ఇక్కడ చూసుకుంటే మనకి ఫేవరెట్ చిన్నప్పటిది పార్లేజీ. అరే ఖోదే తెరే గాండ్ కపడ మారు. బాగా మిక్స్ చేయాలి ఆ పిండి మరియు మన ఎగ్ తోటి. ఆ స్మెల్కి వస్తాయి అంటుండు, కానీ చూద్దాం. ఫస్ట్ టైం మనం కూడా ఫిషింగ్కి వెళ్తున్నాం. మన ఫేవరెట్ మన పార్లేజీ ఆ బిస్కెట్ ప్యాకెట్ని చూస్తే నాకైతే తినాలనిపిస్తుంది. మా ఫ్రెండ్ గారు అయితే మొత్తం దాన్ని చూర చేసి కలిపేస్తుండు. స్మెల్ మాత్రం బాగానే వస్తుంది. ఇప్పుడు మనం చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, మస్తు పెద్దగా ఉంది చెరువు మాత్రం. ఇక గాలాలు రెడీ చేయాలి కాబట్టి దానికి సంబంధించి మన ఏంది అది ఏం వైర్ దాన్ని జస్ట్ అది చాలా మస్తు గట్టిగా ఉంటుంది అసలుకి. అది ఇదే ఆ గాలాలు చూడండి, మొత్తం ఇట్లా సెట్ లెక్క ఉంది. దీని డబ్బా గాలాలు అంటారు వీటిని. మీకు కూడా తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు కూడా విలేజెస్లో వెళ్తారు కాబట్టి. ఇప్పుడే వేయడం అయితే జరిగింది. అరే మామ, పడతాయంట వరా. చూద్దాం. మనమైతే ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేసినాం, అక్కడ నుంచి కొంచెం బయటికి వచ్చేసి కొంచెం చిన్న కుంట లెక్క దాని పక్కనే ఉంది, దాంట్లో అయితే వేయడం జరిగింది. వచ్చి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీద అవుతుంది, కానీ ఇంతవరకు అయితే ఒక్కటైతే వల్లే. ఎండ మాత్రం దంచేస్తుంది బ్రో అసలుకి. నాకు తెలిసి ఇప్పుడు పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. దాన్ని అక్కడ కనిపిస్తున్నాయట వాటర్లో. చల్ రే, మిస్ అయింది. అరే మామ, పట్టరా తొందరగా. ఓకే, ఐ గాట్ ఇట్. మీరు చూడగలుగుతారు. ఇక చూడండి, ఫస్ట్ చేప ఇది. ఏ చిన్న బంగారు తీగ లెక్క ఉంది ఇది. సూపర్ రా నువ్వు. ఇప్పుడే స్టార్ట్ చేసారు. అయితే ఇది సక్సెస్ అవుతుంది. మీరు కూడా బయటికి వెళ్తే ఇది ట్రై చేయండి. పిండి మరియు మన ఎగ్ అండ్ ఈ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మంచిగా మిక్స్ చేసి ఇట్లా చేపలుగా గాలాలకు దాన లెక్క వేస్తే సెట్ అవుతుంది. అంటే అది మొత్తం సెట్ ఉన్నది మాత్రం పెద్ద చేపలు పడడానికి, ఇది మాత్రం ఇప్పుడు వీటికైతే చిన్న ఒక్కొక్క గాలమే వేసిర్రు. చల్ అరే మామ, పడ్డదిరా. చల్, ఇయ్యగానే పడ్డది ఇది మాత్రం. ఏ సూపర్ రా మీరు. కానీ చిన్నవే పడుతున్నాయి, పెద్దవి అయితే పడతలేవు గాలాలకి. దాని చుట్టూ ముళ్ళు ఉన్నాయట, అదేదో వానికి గుచ్చుకుంది ఇప్పుడు. ఇప్పటిదాకైతే కనీసం ఒక 10 దాకా పట్టినాం మేమైతే. ఇంకా వేయడం అయితే జరుగుతుంది. నేను కూడా వేసిన. ఇప్పుడు ఈ వీడియో మాత్రం మా తమ్ముడు తీసిండు, నేను కూడా అటు సైడ్ వేయడం జరిగింది. కానీ ఫిషింగ్ చేస్తుంటే ఆ మజానే వేరుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే
అది పడతా ఉంటే మనకి ఇంకా అరే పట్టాలరా మళ్ళీ గాలాలు వేయాలరా అని అనిపిస్తుంది. టుడే ఉన్నందుకు మాత్రం ఇది మాత్రం ఫుల్ ఎంజాయ్ అనిపించింది నాకైతే. ఇలాంటి విలేజెస్లలో బాగా నేను బాగా పట్టడానికి వెళ్తారు. ఎందుకు అలుగులు పోసినా కానీ చెరువులు నిండినా కానీ మంచిగా గాలాలు వేసి ఘాట్ మరొకటి కనీసం ఇట్లనే మేము 10-15 దాకా పట్టినాం మొత్తం టోటల్. కానీ కొంచెం చిన్నగా పడ్డాయి, అక్కడక్కడ పెద్ద అయితే పడ్డాయి, ఒక్కొక్కటి 1 కేజీ ఉంది. చిన్నవి అయితే బాగా పడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టే కొంచెం పెద్దగా ఉంది చేప. మా బొమ్మడి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. మా బొమ్మడిది మా తమ్ముడు గాడు. ఇంకోటి ఇక్కడ మాత్రం బాగా పడ్డాయి, అక్కడికన్నా లోపలికన్నా ఇటు బయటకు వచ్చేసరికి ఇక్కడ బాగా పడ్డాయి చేపలు. ఇట్లా వేయడం ఇట్లా తీయడం అంటే మరిన్ని వీడియోస్ కోసం మా తిరుపతి గుడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా యొక్క వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ వస్తుంది. సో మీ ఆదరణ మేము పొందినట్టుంటాం. ఇలానే మా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.